హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతిని. ఇది సాటర్డే వ్లాగ్ అండి. మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సాటర్డే నైట్ 8 o'clockకి స్టార్ట్ అయ్యామండి. ఫంక్షన్కి దగ్గరేనమాట. సో బైక్ మీదనే వెళ్తున్నాము, నేను మా వారు. ఇక్కడ దగ్గరగానే ఉంది కదా అనేసి బైక్లోనే వెళ్తున్నాం. ఒక 10 minutes పడుతుందండి మా ఇంటి దగ్గర నుంచి. సో ఇది సాటర్డే నైట్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పిల్లలది ఓణీల ఫంక్షను, ధోతి ఫంక్షను. సో ఆ ముగ్గురు కలిపి ఒకేసారి చేస్తున్నారు అన్నయ్య. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉందండి. యాక్చువల్లీ ఈ వీడియో అయితే చూడండి, ఏంటో నేను మీకు అయితే లాస్ట్లో చెప్తాను. సో పాపనైతే వీళ్ళు తెలంగాణ సైడ్ ఫంక్షన్ పక్క ఇలా తీసుకొస్తారండి పిల్లల్ని. ఒక పాపది మెచ్యూర్ ఫంక్షను, ఇంకొక పాపది శారీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్. ఇలా పరదా పట్టేసి మేనమామ గారు, మేనత్త గారు తీసుకొస్తారండి. ముందు డ్యాన్స్ వేస్తుంది మేనత్త గారు ఇద్దరు. అన్నయ్య వాళ్ళ మమ్మీకి వచ్చేసి 2 ఆడపిల్లలు, ఒక బాబు. అన్నయ్య అనమాట. వీళ్ళ చాలా ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. మేనత్త గారు డ్యాన్స్ అయితే. సో ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్ ఇక్కడ చూడము. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫంక్షన్లో, చాలా బాగా చేశారు. పాపను ఇలా తీసుకొచ్చారండి. ఇలా పరదా పట్టి, పరదా కింద మేనమామ గారు పరదాలు పట్టుకున్నారు, మామయ్య గారు వరుస అయ్యేవాళ్ళు. ఇలా ముందు మేనత్త గారు, పిల్లలు, అలాగే రిలేటివ్స్ అమ్మమ్మ వాళ్ళు ఇలా డ్యాన్స్ వేసుకుంటూ చాలా గ్రాండ్గా చేశారండి ఫంక్షన్ అయితే. ఇలా తీసుకొచ్చారు ఫంక్షన్. యాక్చువల్లీ మేము చాలా స్పెషల్ కలిసి ఈరోజు ఫంక్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఫంక్షన్ చాలా బాగుంటుంది. సో రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్స్ ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు. రిలేటివ్స్ దగ్గరికి తప్పితే కానీ ఏదో రిలేటివ్స్ అంత ఫంక్షన్కి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు, బాగుంటుందండి. సో మేమైతే కానీ వెళ్ళాము. పిల్లలు వీళ్ళ ముగ్గురు అనమాట. పెద్ద పాప, రెండో పాప, చిన్న బాబు. అన్నయ్య అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి నిజంగా. వాళ్ళ ఇంట్లో అయితే లేడీస్ అందరూ జాబ్ చేస్తారండి. ఆంటీ కూడా స్టిచ్చింగ్ చేస్తుంది. పిల్లలు చాలా అంటే ఉమ్మడి కుటుంబం అనమాట, చాలా బాగుంటుంది. సో వీళ్ళ ఫ్యామిలీని చూసి అయితే చాలా నేర్చుకోవాలి. యాక్చువల్లీ అందరు కష్టపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు అండి, చాలా మంచి వాళ్ళు అనమాట. ఆడవాళ్ళు కూడా అందరూ జాబ్కి వెళ్తారు, పిల్లల్ని ఆంటీ చూసుకుంటుంది. యాక్చువల్లీ అందరూ వెళ్తారు కదండి అని అనొచ్చు. కాకపోతే వీళ్ళు నాకెందుకు నేను చూసిన ఫ్యామిలీలో వీళ్ళు డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే. కానీ అంత అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు. వీళ్ళ అన్నయ్య వదిన అండి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్. వీళ్ళు మా ఆయన వాళ్ళందరూ 35 years నుంచి ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏజ్ వచ్చేసి 35 years. వీళ్ళు అందరూ ఇంకా 2 వచ్చారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, సుధీర్ అన్న, సతీష్ అన్న.
స్పెషల్ డే ఉందని చెప్పాను కదండి, ఆంటీ అంకుల్ది కూడా మ్యారేజ్ డే అనమాట. సో అన్నీ కలిపి ఒకేసారి చేసేసారు ఫంక్షన్. ఫంక్షన్స్ వచ్చేసి అన్నయ్య ఒకే రోజు చేసేసారనమాట. వాళ్ళకు పెద్ద ఫంక్షన్ అండి ఇది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. ఫంక్షన్లో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ మేము కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము, నేను మా ఆయన. ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ, సుధీర్ అన్న, మమత గారు, అలాగే వచ్చేసి సతీష్ అన్న వాళ్ళ పిల్లలు, రవి అన్న వాళ్ళ మిస్సెస్, సుధీర్ అన్న వాళ్ళ మిస్సెస్ అండి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. గ్రూప్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము పిల్లలతో అందరితో కలిపి. కొన్ని ఫొటోస్ తీసుకుని నైట్ 11:30 అయిపోయిందండి ఇంటికి వచ్చేలోపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.